అనవసరమైన రాజకీయాలు వద్దు. ఎట్లా ఉంటుందంటే ఓసారి 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్న కూడా విమర్శిస్తూ ఉంటాం. ఏదో ఊరి కొరకు ఏదైనా సహాయం చేయాలి, నా పేదవాళ్ళ కొరకు ఏదైనా సహాయం చేయాలి, లేకుంటే ఈ ఊరికి ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలనుకునే వాళ్ళపైన మనతోని రాదు, ఇంకొని చేయనీయం. ఈ రకమైన వాతావరణాన్ని మనము వదులుకోవాలి. మనం చేసేటోళ్ళను చేయనీయాలి. చేత కాకపోతే చూస్తూ ఉండాలి, చేతనైతే సహాయం చేయాలి. కానీ చేసేటోడిని మాత్రం చెడగొట్టొద్దు. ఆ చెడగొట్టడం వల్ల ఊరు ఆగమవుతుంది, మనం ఆగమవుతాం. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అనుకోకుండా ఈరోజు ఈ గ్రామానికి వచ్చిన నారాయణగిరికి పోక చాలా రోజులైంది. ఒకసారి నారాయణగిరికి పోదాం, అందరిని కలుద్దాం, అక్కడున్న సమస్యలు ఏదో తెలుసుకుందామని నేను వచ్చాను. దయచేసి అందరికంటే ఎక్కువ మీకు ఒక 10 రూపాయలు ఎక్కువనే నేను ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబ సభ్యులు కానీ, గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కానీ, ప్రధానంగా మరి రామిరెడ్డి గారు కానీ అందరూ కూడా ఈ గ్రామాభివృద్ధి కొరకు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకి మనందరం కూడా చేయూతనిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరికి ఏ రకమైన అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. మీకు ఎవరికైనా అన్యాయం జరిగితే, మీకు ఎవరికైనా ఇబ్బంది జరిగితే నేరుగా నా దగ్గరికి రండి. నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను, న్యాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తూ